ఆయిషా మేరాని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో సత్యం అంటే ఒక అబ్బాయిని ఇతనే హత్య చేశాడని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆ తర్వాత ఇతను కాదు వేరే వాళ్ళు చేశారని చెప్పేసి అతన్ని నిర్దోషిగా విడుదల ఆ సాక్ష్యాల కోసం సాక్ష్యాలు సేకరించడం కోసం మేము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ఈ కేసు ఇప్పటిదాకా నడిచింది. అయితే ఈరోజు ఆ కేసుని కూడా ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి దాన్ని కొట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మేము ఐద్వాగా ప్రతి సందర్భంలో కూడా మేము చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే ఆడపిల్లల మీద లేదంటే మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పగడ్బందీగా పెట్టి దోషులకి శిక్ష పడే విధంగా చేసినట్లయితే ఈ రోజు జరిగేటువంటి ఘటనలాగా ఏదో కొన్ని సంవత్సరాలు నడిచి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని కొట్టేసే పరిస్థితి రాకుండా ఉంటుందని చెప్పి మేము ప్రతి సందర్భంలోనూ గొడవ చేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న మదనపల్లిలో 7 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి చంపేసి నీళ్ళ తొట్లో వేసేయడం, అట్లనే విశాఖపట్నంలో 5 సంవత్సరాల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడం, ఇప్పుడు రెండు సంవత్సరాల బిడ్డల్ని 6 నెలల పసిబిడ్డలను కూడా అత్యాచారం చేసేంత స్థాయికి దిగజారిపోయారు. అయితే ఈరోజు ఆయిషా మీరా కేసు దోషులకి ఏమి ఇస్తుంది అని చెప్పి చూసినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి భావాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి దోషులకి శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆ కేసుని ఇచ్చి నడపాలి. దోషులకి శిక్ష పడాలి. శిక్ష పడినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలి.